ఎంతమంది ఫేస్బుక్ వాడుతున్నారు? మీకు తెలియకుండానే మీ పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు వెళ్తాయి. వన్ ఫైన్ డే మీ ఫ్రెండ్స్ అందరికి ఒక మెసేజ్ వెళ్తుంది, ఐ వాంట్ మనీ అర్జెంట్లీ, ఐ నీడ్ 2000 రూపీస్ 3000 రూపీస్ అని. సో ఇట్లా కొన్ని లక్షల కోట్ల స్కాములు జరుగుతున్నాయి. మీరు అనుకోవచ్చు, మా నాన్న నా కోసం కష్టపడుతున్నాడు, ఎంత కష్టపడి డబ్బులు దాచినా మనం జాగ్రత్తగా లేకపోతే డబ్బులన్నీ కూడా మన భవిష్యత్తు ఏదైతే మన తల్లిదండ్రులు పోగేస్తున్నారో అవన్నీ క్షణకాలంలో ఒక లింక్ క్లిక్ చేయడం ద్వారా, ఒక కాల్ అటెండ్ చేసి కేవైసీ అప్డేషన్ అనో లేదా 9 ప్రెస్ చేయండి 1 ప్రెస్ చేయండి అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, అవి ఫాలో అయ్యో, లేదంటే వాట్సాప్లో ఏదో గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు లక్షలు సంపాదించవచ్చని కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా బయట ఎన్నో స్కాములు జరుగుతున్నాయి. మీరందరూ చదువుకున్నారు, సో మీ ద్వారా మీ పేరెంట్స్కి ఒక అవేర్నెస్ రావాలి. లాటరీల రూపంలో వచ్చే ఎన్ని స్కామ్లే లేదు, మీరు ఒక లింక్ క్లిక్ చేయండి, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు 1000 రూపీస్ వస్తాయి, ఇటువంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఇవన్నీ స్కామ్లే. సో నాతో పాటు రిపీట్ చేయండి, నేను ఏదైతే చెప్తానో అది పొరపాటును క్లిక్ చేయొద్దు. .apk ఏంటిది ఒకసారి రిపీట్ చేయండి, .apk. సో మనకి MP3 MP4 అంటాం కదా, అట్లానే మనం మొబైల్లో వాడే అప్లికేషన్స్ కి .apk అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. పొరపాటున వాట్సాప్ లో .apk అనే ఎక్స్టెన్షన్ తో ఏదన్నా గన ఒక యాప్ వస్తే గనక పొరపాటును కూడా క్లిక్ చేయొద్దు.